కోటికాండ్ ఆరోగ్యంతో ఉన్న ఒక బీద రైతు. అతని ఆస్తంతా అందాల రాశి అయిన అతని కూతురు శకుంతల మాత్రమే. కోటికాండ్ సంపాదన అతని కూతురికి కడుపు నిండా భోజనం పెట్టేందుకు కూడా సరిపోదు. ఒకరోజు బాగా ఆలోచించి అతను ఒక నిర్ణయం తీసుకుంటాడు. నేను ఎలాగూ ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నాను, కాని పోతూ పోతూ నా కూతురి కోసం ఒక ప్రయత్నం చేసి వెళ్తాను. అయితే నా కూతురు ఒక మహారాణిలాగా జీవితం గడుపుతుంది, లేకపోతే చనిపోతుంది. కోటికాండ్ దర్బారుకి వెళ్లి మహారాజుతో ఇలా అంటాడు. మహారాజా, నా కూతురు పుట్టినప్పుడు ఒక జ్యోతిష్యుడు తన జాతకం ఏం చెప్పాడంటే వివాహం చేసుకున్న తర్వాత ఆమె గడ్డిని బంగారంగా మారుస్తుందని. నేను ఆలోచించాను, నా కూతురుకు మీకన్నా యోగ్యుడైన వరుడు ఇంకెవరూ ఉండరని. అందుకే చనిపోయే ముందు మీకు ఆ విషయం చెప్తున్నాను. మహారాజుతో ఆ విషయం చెప్పిన తరువాత కోటికాండ్ ఈ లోకం విడిచి వెళ్లిపోతాడు. మహారాజు కోటికాండ్ కూతురు శకుంతలని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత రాజు తన నౌకర్లను పంపి అడవి నుండి బోలెడంత గడ్డి తెప్పించి ఒక గదిలో పెట్టిస్తాడు. నీకు 2 రోజుల సమయం ఇస్తున్నాను. ఈ గదిలో ఉన్న మొత్తం గడ్డిని బంగారంగా మార్చాలి. ఒకవేళ నువ్వు అలాగా చేయకపోతే మీ నాన్న చెప్పిన మాట అబద్ధం అని తేలితే నీకు మరణశిక్ష విధిస్తాను. మా నాన్న నా గురించి ఈ విధంగా ఎందుకు చెప్పారు? నేను గడ్డిని బంగారంగా ఎలా మార్చగలను అసలు? అప్పుడే ఎవరో బయటి నుండి తలుపు కొడతారు. శకుంతల తలుపులు తెరిచి చూసేసరికి బయట ఒక పొట్టి మాంత్రికుడు ఉంటాడు. ఏమైందమ్మా నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు నువ్వు? నా పరిచయం అవసరం లేదులే. నేను అడవిలో ఉంటాను, ఆ మాత్రం తెలుసుకో చాలు. నా మ్యాజిక్ చెవులతో నీ ఏడుపుని ఇక్కడికొచ్చాను. చెప్పు, నీకేం కష్టం వచ్చింది? నువ్వు ఇక్కడున్న గడ్డినంతా బంగారంగా మార్చగలవా? మార్చగలను, కానీ దానికి బదులుగా నాకేమిస్తావు? నీకివ్వడానికి ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు లేకపోయినా పర్లేదు, భవిష్యత్తులో ఉంటుంది కదా. నువ్వు నీ మొదటి సంతానాన్ని నాకు ఇచ్చేయాలి. చెప్పు, ఒప్పుకుంటావా? అప్పుడు శకుంతలకి తన ప్రాణాలు కాపాడుకునేందుకు అది తప్ప మరో మార్గం కనిపించలేదు. అందుకే మాంత్రికుడు అడిగిన దానికి ఒప్పుకుంటుంది. మాంత్రికుడు గడ్డిని బంగారంగా మార్చి వెళ్లిపోతాడు. శకుంతల మహారాజులకు 3 సంవత్సరాల తర్వాత సంతానం కలుగుతుంది. అప్పటి వరకు శకుంతల మాంత్రికుడికి ఇచ్చిన మాటని మర్చిపోతుంది. ఒకరోజు రాత్రి పొట్టి మాంత్రికుడు శకుంతలకి కలలో కనిపిస్తాడు. శకుంతల, నువ్వు నాకిచ్చిన మాటని మర్చిపోయావా? నువ్వు నీ మొదటి సంతానాన్ని నాకు ఇవ్వాల్సి ఉంది. నీకు 3 రోజులు సమయం ఇస్తున్నాను. నువ్వు నీ మాట నిలబెట్టుకోలేకపోతే దాని పరిణామం తీవ్రంగా ఉంటుంది. వెంటనే శకుంతల నిద్రలేచి బాగా భయపడుతుంది. ఆమె ముఖమంతా చెమటలతో తడిసిపోతుంది. ఏమైంది శకుంతల? ఎందుకంత భయపడుతున్నావు? శకుంతల మహారాజుతో జరిగిందంతా చెప్తుంది. జ్యోతిష్యుడు నా జాతకం ప్రకారం నాకు ఒకే సంతానం కలుగుతుందని చెప్పాడు. ఒకవేళ మన బాబుని ఆ మాంత్రికుడికిచ్చేస్తే ఇక మీదట మన రాజ్యానికి వారసుడు ఉండడు. ఇప్పుడు చాలా సందిగ్ధంలో పడిపోయాం. ఒక మార్గం ఉంది. మన వంటశాలలో పనిచేసే ఒక దాసికి ఆమె 7వ కూతురు కూడా అదే రోజు జన్మించింది. ఏ రోజైతే మన అబ్బాయి జన్మించాడు. శకుంతల దాసి దగ్గరికి వెళ్లి ఆమె 7వ కూతుర్ని మాంత్రికుడిని ఇమ్మని ప్రార్థిస్తుంది. బదులుగా ఆమె కోరినంత బంగారము, వెండి ఇస్తానని చెప్తుంది. దాసి ఇంకా ఆమెకు 6 కూతుర్లు ఉన్నారు కదా అని ఆలోచిస్తుంది. అందులో నుండి ఒక కూతుర్ని ఇచ్చినా తనకి ఇంకా 6 కూతుర్లుంటారని అనుకుంటుంది. అందుకే తన 7వ కూతుర్ని శకుంతలకిచ్చేస్తుంది. శకుంతల తన కొడుకు స్థానంలో ఆ అమ్మాయిని పొట్టి మాంత్రికుడికి అప్పగిస్తుంది. మాంత్రికుడు ఆ పాపను తీసుకుని అడవిలోకి వెళ్లిపోతాడు. చాలా ఏళ్లు గడిచాక శకుంతల కొడుకు రాజ్ కుమార్ వీర్ పెద్దవాడవుతాడు. వీర్ చాలా శక్తివంతుడు, మంచి మనసున్నవాడు. మరోవైపు శకుంతలకు తన 7వ కూతుర్ని ఇచ్చిన దాసి మిగతా 6 కూతుర్లు ఒకేసారి చనిపోతారు. పెద్దవాళ్లయ్యేంత వరకు ఆమె కూతుర్లలో ఏ ఒక్కరూ కూడా బతికి ఉండరు. ముసలి దాసి తరచుగా తాజ్మహల్ బయట నిలబడి ఏడుస్తూ ఉండేది. సైనికులు బలవంతంగా ఆమెను అక్కడ్నుంచి పంపించేవారు. ఒకరోజు రాజకుమారుడు ఆ ముసలి దాసిని చూస్తాడు. దాసి రాజకుమారుడికి జరిగిందంతా చెప్తుంది.
రాజకుమారుడు వెంటనే తన అమ్మా నాన్నల దగ్గరికి వెళ్తాడు. అమ్మా, ఆ ముసలమ్మ చెప్పేది నిజమేనా? అవును బాబు, మాకు కూడా చాలా బాధగా ఉంది. కానీ ఆ సమయంలో నేను మీ నాన్నగారు తప్పనిసరి అలా చేశాము. రాజకుమారుడు అదే సమయంలో నిర్ణయించుకుంటాడు ఆ ముసలి దాసి కూతురిని వెతికి తీసుకురావాలి అని. నువ్వు అమ్మాయిని ఇప్పుడు ఎక్కడని వెతుకుతావు బాబు? ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. తను ఇప్పటికీ చనిపోయిందో బతుకుందో మనకు తెలీదు కదా. ఏవైనా సరే అమ్మా, ఆ అమ్మాయిని వెతికి తీసుకురావడం నా కర్తవ్యం అమ్మా. రాజకుమారుడు ఆ అమ్మాయిని వెతికేందుకు అడవికి బయలుదేరతాడు. రాజకుమారుడు 1 సంవత్సరం వరకు ఆ అమ్మాయి కోసం వెతుకుతూనే ఉంటాడు. కాని అతనికి ఆ అమ్మాయి దొరకలేదు. ఏ ఆధారమూ కూడా దొరకలేదు. బహుశా నేను ఈ అడవిలోకొచ్చి తప్పు చేశానేమో. ఇక్కడ మనుషులున్నట్టు ఏ ఆధారం కనిపించడం లేదు. హఠాత్తుగా అక్కడ రాజకుమారుడికి ఒక ఎర్రటి అందమైన పూల చెట్టు కనిపిస్తుంది. ఇంత అందమైన పూల చెట్టును నేను ఎప్పుడూ చూడలేదు. రాజకుమారుడు చెట్టు నుండి ఒక ఆకును కోయగానే హఠాత్తుగా అతని పక్కన భూమిలో ఒక పెద్ద గుంత ఏర్పడుతుంది. ఇదేదో సొరంగంలా ఉందే. రాజకుమారుడు ఆ గుంతలోకి దూకేస్తాడు. అలా వెళ్తూ ఒక విశాలమైన ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ పొట్టి మాంత్రికుడు అతని ఎదురుగా నిలబడి ఉంటాడు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? నేను పశువుల కాపరిని. హఠాత్తుగా భూమిలో ఒక గుంట ఏర్పడింది. అందులో పడిపోయి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నాకేదైనా పని దొరుకుతుందా? నా పశువులన్నిటిని ఒక సింహం తినేసింది. అలాగే నువ్వు నాకు 4వ నౌకరుగా పనిచేయి. నిజానికి నేను రాజు కొడుకుల్ని కూతుల్ని నా నౌకర్లుగా పెట్టుకుంటాను. ఎందుకంటే రాజులతో నాకు పాత శత్రుత్వం ఉంది. అయినా నీకు కూడా నా ఇంట్లో పని ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు నాకు కొత్త నౌకరు కావాలి. రాజకుమారుడు ఆ మాంత్రికుడితో కలిసి అతని అందమైన విలాసవంతమైన మహల్లోకి వెళ్లేసరికి అక్కడ అంతకు ముందే 3 నౌకర్లు పనిచేస్తూ ఉండటం చూస్తాడు. నౌకర్లలో 2 అబ్బాయిలు, 1 అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని చూడగానే రాజకుమారుడికి అర్థమవుతుంది ఆ అమ్మాయి తను వెతుకుతున్న అమ్మాయే అని. మాంత్రికుడు నౌకర్లను ఒకరితో ఒకరిని మాట్లాడుకునే అవకాశం ఇచ్చేవాడు కాదు. కాని ఒకరోజు ఆ నౌకర్లు విలాసవంతమైన మహల్ని కాపలా కాస్తూ ఉండగా రాజకుమారుడు ఆ అమ్మాయితో రహస్యంగా మాట్లాడతాడు. చూడు, నువ్వు ఆ మాంత్రికుడు బారి నుండి తప్పించుకోవాలనుకోవడం లేదా? మా అందరికీ ఆ మాంత్రికుడి బారి నుండి తప్పించుకోవాలనే ఉంది. కాని ఆ మాంత్రికుడిని చంపడం అంత సులువు కాదు కదా. మాంత్రికుడి వెన్ను మీద ఒక క్రాస్ గుర్తుంటుంది. ఆ క్రాస్ గుర్తు మీద కత్తితో పొడిస్తే అతను చచ్చిపోతాడు. కాని సరిగ్గా కత్తిని మనం ఆ క్రాస్ గుర్తులోనే పొడవాల్సి ఉంటుంది. కత్తితో క్రాస్ గుర్తులో సరిగ్గా పొడవాలంటే మాంత్రికుడు బట్టలు తొడుక్కుని ఉండకూడదు. కాని మాంత్రికుడు ఎప్పుడూ తన బట్టల్ని అస్సలు విడిచుండడు. అతనెప్పుడూ స్నానం కూడా చేయడు. రాజకుమారుడు మాంత్రికుడితో స్నానం చేయించడం కోసం ఒక ఉపాయం ఆలోచిస్తాడు. ఒకరోజు మాంత్రికుడు భోజనం చేస్తూ ఉండగా వెనక నుండి రాజకుమారుడు రహస్యంగా అతని మీద ఒక బల్లిని పడేస్తాడు. చిచి, ఈ బల్లి ఇక్కడికి ఎలా వచ్చింది? ప్రభు, నా మాట విని మీరు స్నానం చేయండి. బల్లి మీద పడడం అపశకునంగా భావిస్తారు. బల్లి మీద పడ్డ తర్వాత ఒకవేళ స్నానం చేయకపోతే తర్వాతి జన్మలో మనం బల్లిగానే పుడతామట. ఏంటి, నువ్వు చెప్పేది నిజమేనా? అవును, నేను పాత పుస్తకాల్లో చదివి తెలుసుకున్నాను. నేను ఈ రోజు వరకు స్నానం కూడా చేయలేదు. నాకు స్నానం చేయడం అంటే అలర్జీ. మీరేం బాధపడకండి ప్రభు, మీ చేత స్నానం చేయించే బాధ్యత నాది. రాజకుమారుడు హ్యాండ్ పంప్ కొడుతుంటే మాంత్రికుడు స్నానం చేస్తాడు. రాజకుమారుడు మాంత్రికుడి వీపు మీద క్రాస్ గుర్తు చూస్తాడు. వెంటనే కత్తి తీసి మాంత్రికుడి వీపులో గుర్తు మీద పొడుస్తాడు. వెంటనే మాంత్రికుడు కాకిగా మారిపోతాడు. అయితే నువ్వు కాకివన్నమాట. నీ మాయతో మాంత్రికుడి రూపంలో వచ్చావా? రాజకుమారుడు ఆ కాకిని ఒక పంజరంలో బంధించి అమ్మాయిని తీసుకుని తన రాజ్యానికి వస్తాడు. ముసలిదాసి తన కూతుర్ని కలుసుకుని చాలా సంతోషపడుతుంది. నువ్వు నా కోసం చేసిన త్యాగానికి బదులుగా నేనిప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రాజకుమారుడు దాసి కూతుర్ని పెళ్లి చేసుకుని ఇద్దరూ సంతోషంగా జీవితాన్ని గడుపుతారు.